Hello everyone, welcome back to our channel. Before we get into the video, please like, share and subscribe, turn on the notification bell. ఈ రోజు వీడియోలో చింతకాయ పచ్చడి, సంవత్సరాలు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాము. చింతకాయ తొక్కు అని కూడా అంటారు. కేజీ చింతకాయలకి 200 గ్రాములు ఉప్పు, పసుపు 50 గ్రాములు, మెంతులు 50 గ్రాములు. ఇప్పుడు చింతకాయల్ని తొడిమలన్నీ తీసివేసి ఇలా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. రోలు తడి లేకుండా శుభ్రంగా కడిగాక క్లాత్ తోటి తుడుచుకొని ఇలా ఆరబెట్టుకున్న రోల్లో చింతకాయలు వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా దంచాలి. ఈ చింతకాయలు పచ్చివి కాకుండా పండువి కాకుండా మీడియంగా ఉండేటట్లుగా తీసుకోవాలి. ఈ చింతకాయలు మార్కెట్ నుంచి తీసుకురాగానే వాటిని నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్ మీద ఆరవేసుకోవాలి. తడి అనేది ఎక్కడా ఉండకూడదు నిల్వ పచ్చళ్ళకి. చింతకాయల్ని మిక్సీలో వేసుకోకూడదండి. మిక్సీలో వేసుకున్నారు అంటే విత్తనాలు కూడా నలిగిపోతాయి. రోట్లోనే దంచుకోవాలి. ఈ చింతకాయ విత్తనాలు మోకాలు నొప్పులు తగ్గటానికి చాలా సహాయపడతాయి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాము. ఉప్పు కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా చింతకాయ తొక్కోవాలి. మన ఛానల్లో నిల్వ పచ్చళ్ళు, పండుమిర్చి టమాటా పచ్చడి, పండుమిర్చి గోంగూర పచ్చడి ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో పండుమిర్చి పచ్చడి, నిమ్మకాయ పచ్చడి కూడా వస్తుందండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు ఉప్పు మొత్తం కలిసేటట్లుగా చింతకాయ పచ్చడిని ఇలా కలుపుకొని తొక్కోవాలి. ఇలా మెదిగిన తర్వాత తీసి ఒక డబ్బాలో వేసుకోవాలి. అలాగే కాయలన్నిటినీ ఉప్పు పసుపు వేసుకొని దంచుకోవాలి. మెంతులు వేసుకొని దంచుకోవాలి. మెంతులు మెదిగాక ఈ డబ్బాలో వేసుకొని చింత తొక్కుకు మొత్తం పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఒక్కసారి అలా కలుపుకొని మొత్తం పచ్చడిని ఒకసారి రోట్లో వేసుకొని దంచుకోవాలి. మనం ఈ చింత తొక్కుతోటి దోసకాయ విత్తనాలతోటి చింత తొక్కు పచ్చడి, టమాటా చింతకాయ పచ్చడి, పండుమిర్చి చింతకాయ పచ్చడి ఇలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. అది నేను ముందు వీడియోలో చూపిస్తాను. 10 రోజుల తర్వాత దీనిలో ఉన్న విత్తనాలు తొక్కలు తీసేసుకుంటే మనకి చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.